తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. పూర్తిగా జూలై 11ను రాష్ట్ర వ్యాప్తంగా బీసీల దినంగా కూడా చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఆ బీసీ సంఘం కాంగ్రెస్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం పట్ల బీసీ సంఘం నాయకులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ రోజు జోడో యాత్రలో ఈ భారతదేశంలో ఎంత జనాభా అయితే ఉందో ఆ జనాభా ప్రాతిపదికంగా ఒక రిజర్వేషన్ అమలు చేయాలనే ఆలోచనతో కులగణన చేయాలి భారతదేశంలో అని చేసింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ఆనాటి సిఎల్పి లీడరు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు వారిద్దరి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ కులగణన చేసి బీసీ రిజర్వేషన్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఏదైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క, వారి క్యాబినెట్, వారి సహచర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సాహసపూరితమైన నిర్ణయం తీసుకొని నిన్న 11వ తారీఖు క్యాబినెట్ పెట్టి దాంట్లో ఒక జీవో జారీ చేసి గవర్నర్ గారికి ఇవ్వటం జరిగినది. ఎందుకంటే ఈరోజు బీసీలు నిన్న జరిగిన దానికి సంతోషకరమైన నిర్ణయం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అయితేమి, ఉప ముఖ్యమంత్రి గారికి అయితేమి ఈ అమలు చేయడానికి హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మన దగ్గర బీసీసీఎల్ అధ్యక్షులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా అతనితో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా బీసీలను ఒక స్థాయిలో చూడాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కట్టబెట్టాలని చెప్పేసి కూడా అప్పుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలు కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే బీసీలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించాలని కూడా బీసీలు ఇప్పటివరకు పోరాటం చేస్తున్నారు. సో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అది మీ కళను సాకారం చేసింది. ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇది పూర్తిగా రాహుల్ గాంధీ గారు సాధించిన విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా, బీసీ బిడ్డలుగా ఈ దేశంలో అత్యధిక సంఖ్యకులున్న బీసీ బిడ్డల విజయంగా భావిస్తున్నాం. జూన్ 10, 2025 తారీఖు ఏదైతే ఉందో అది పూర్తిగా బీసీల దినోత్సవంగా జరుపుకోవాలని, దేశవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రాజ్యాధికారం లేకుండా అత్యల్పులైన వారు రాజ్యాధికారం చేయడం వల్ల వీరికి ఆర్థికంగా అసమానతంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. వీరికి కానీ రిజర్వేషన్ కల్పించినట్టయితే ఈ భారతదేశం ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వారు ఆలోచన చేసి వారి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఫస్ట్గా వచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీ బిల్లు తేవడం జరిగింది. బీసీ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే దాన్ని పార్లమెంటు పంపించి దాన్ని ఆమోదింపజేయాల్సిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరగాలి, మనం మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని చెప్పేసి క్యాబినెట్ మొత్తం కూడా నిన్న నిర్ణయం తీసుకున్నది. దీన్ని ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కి పంపించేసి 42% రిజర్వేషన్ కల్పించడానికి మనం కంకణబద్దులే ఉన్నాం. దాన్ని కంప్లీట్గా చేయాలని చెప్పేసి నిన్న ఇవ్వటం శుభదినం. ఈ జూలై 10ని బీసీల దినంగా చేయాలని చెప్పేసి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. చూశారు కదా, పూర్తిగా నిన్న జూలై 10న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పటికే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. సో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా జూలై 11 అంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీ దినంగా కూడా జరపాలని చెప్పేసి బీసీలందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటివరకు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు చట్టబద్ధమైన
విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీసీలు ముక్తఖండతో డిమాండ్ చేశారు. ఎప్పుడైతే ఏళ్ల నాటి కళను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తూ జూలై 11న బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేసింది. దీనికి గాను కాంగ్రెస్ ఖమ్మం డీసీసీ కార్యాలయంలో బీసీలు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం పట్ల బీసీలంతా కూడా సంతోషంగా ఉన్నామంటూ కూడా బీసీ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.